హాయ్ బ్రో. హాయ్నా. సింహరాజుపల్లి టీవీ ఎలా ఉంది మూవీ? నిజంగా ఇది ఒక కొత్త సినిమానా. ఇలాంటి సినిమా నేను చూడడం ఫస్ట్ టైం. ఎందుకనంటే ఒక టీవీతోని సినిమా మొత్తం రన్ చేపించారు. సో నిజంగా ఒక సాయి తేజ్ అన్న అంటే హీరో లైక్ ఒక కొత్త విధంగా అనిపించింది అన్న నాకు. ఫస్ట్ సినిమా కదా, ఏం చేస్తాడని చెప్పేసిండు, ఏం చేశాడు అని చెప్పేసి అనిపించింది నాకు. సో ఓవరాల్గా లైక్ వేదా మేడం కూడా, హీరోయిన్ వేదా మేడం కూడా వేరే లెవెల్ అనిపించింది. ఒక అందాల తారని చూసినట్టు అనిపించింది నాకైతే. నిజంగా మన మునిరాజు గారు డైరెక్టర్ గారు అయినా సరే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కిరణ్ అబ్బవరంకి అయితే హీరోగానే కాదు, ఒక ప్రొడ్యూసర్గా కూడా ఒక పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. సో ఒక మేనేజర్ని తీసుకొని ఏం చేస్తారా అని చెప్పేసి అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నా, గట్టెక్కేసాడన్న. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. సో ఫ్యామిలీగా ఎంటర్టైన్మెంట్గా చూడాల్సిన సినిమా, ఒక యాక్షన్ డ్రామా సినిమా అన్న. సో ప్రతి ఒక్కరు ఆదరించాలి. చిన్న సినిమా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే అది నిజంగా మన తప్పుడు దారి అయిపోతుంది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. సినిమా లైన్ ఎలా అనిపించింది? విలేజ్ లో ఒక టీవీ ఉండేది ఒకప్పుడు, ఆ వరల్డ్ కి మనం వెళ్ళామని అనిపిస్తుంది. నిజంగా సినిమా చూస్తుంటే అప్పట్లో లైక్ ఒక పాత టైంలో లైక్ ఒక టీవీ ఉండే, చాలా మంది వచ్చేసి ఒకరి దగ్గర కూర్చొని లైక్ ఆ రిలేషన్షిప్ ఎలా ఉండేదో ఇప్పుడు ఏదైతే మిస్ అవుతున్నామో అది మొత్తం మనకి సినిమాలో చూపించారు. సో ప్రతి ఒక్కరు మన పాత రోజులు లైక్ ఒక టీవీ ఉన్నప్పుడైనా సరే, లేకపోతే ఏదన్నా మనం ఒక రిలేషన్ ఎట్లా ఉండాలన్నా సరే ఈ సినిమా చూస్తే మళ్ళీ అందరూ బ్యాక్ వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మంచి కాన్సెప్ట్ అన్న సినిమా అయితే. యాక్టింగ్ ఎలా ఉంది హీరో హీరోయిన్? చెప్తున్నా కదా, వాళ్ళ ఇద్దరు యాక్టింగ్తోనే లైక్ తెర పైననే ఒక చిరునవ్వు తీసుకొని వచ్చిర్రు. నిజంగా చాలా బాగుందన్న. సాయి తేజ్ అన్న గారు అయినా సరే, ఏదైతే మన కిరణ్ అబ్బవరం నమ్మకం పెట్టుకుండో సాయి తేజ పైన, అదైతే 100% కంప్లీట్ చేసిండని చెప్పేసి అనుకోవచ్చాను. ప్రొడక్షన్ వాల్యూస్ ది బెస్ట్ అనిపించింది. సో సినిమా చూస్తుంటే కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా ఏడా లేకుండా చింపి పడేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్న. హైలైట్ అంటే హీరో హీరోయిన్ అన్న, నాకు నచ్చింది అంతే. విలన్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఒక స్క్రీన్ ప్రజెన్స్కి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది మాత్రం హీరో అండ్ హీరోయిన్ అన్న. ఎవరికి తెలియకపోతే మాత్రం ఆ డౌట్ ఎవరికి రాదు. ఎందుకనంటే ఒక సీనియర్ యాక్టర్స్ ఎలా అయితే లైక్ యాక్టింగ్ చేస్తారో మన వాళ్ళు కూడా అలానే తీశారు. నేను కూడా ఫస్ట్ సినిమా ఏం చేస్తారు అనుకున్నా, ఏం చేస్తారా అనిపించాడు. నిజంగా బాగుందన్న. నిజంగా అన్న, ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక పెద్ద సినిమా ఏది లేదు, చాలా చిన్న సినిమాలు ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ అంటే మనం ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 10కి 9 ఇస్తానన్న. నాకు అంతలా నచ్చింది సినిమా. ఒక మధ్యలో అంటే కొంచెం నాన్ సింక్ కొన్ని ప్లేస్లు అనిపించింది అంతే.